నెలకు 5,000 ఈఎంఐ మాత్రమే తీసుకుందాం. ఇలా అనుకోని లోన్ తీసుకున్నారా? ఒక ఈఎంఐ, 2 ఈఎంఐలు, తర్వాత 3, 4 ఈఎంఐలు. చివరికి జీతం వచ్చిన రోజే మొత్తం ఈఎంఐలకి వెళ్ళిపోతుంది. మీరు కూడా ఈ పరిస్థితిలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు ఈ వీడియోలో మనం మంచి లోన్ అంటే ఏమిటి? చెడు లోన్ అంటే ఏమిటి? అలాగే ఈఎంఐ ట్రాప్‌లో పడకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం. సో, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఇంటి బడ్జెట్ గురువుకు స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మన కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఉపయోగపడే విషయాలను చాలా సులభంగా ఇంటి బడ్జెట్ గురువు ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లోన్ అంటే ఏంటి? ముందుగా తెలుసుకుందాం. అసలు లోన్ అంటే ఏంటి? మనకు అవసరమైనప్పుడు బ్యాంక్ లేదా ఫినాన్స్ సంస్థ నుంచి డబ్బు తీసుకొని వడ్డీతో పాటు తిరిగి చెల్లించటాన్ని లోన్ అంటారు. మరి లోన్ తీసుకోవడం తప్పా? అంటే లోన్ తీసుకోవడం తప్పు కాదు. కానీ లోన్ని సరైన కారణం కోసం తీసుకోవాలి. మనం లోన్ని సరైన కారణం కోసం తీసుకున్నట్లయితే అది మన లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్తుంది. ఒకవేళ లోన్ కనుక మనం తప్పుడు కారణం కోసం తీసుకుంటే, అంటే రాంగ్ పర్పస్ కోసం తీసుకున్నట్లయితే అది మనల్ని అప్పుల బారిన పడేటట్లు చేస్తుంది. సో, ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం మంచి లోన్స్ అంటే ఏంటి? చెడు లోన్స్ అంటే ఏమిటి? అసల ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. మంచి లోన్స్ ఇవి మన భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇంటి లోన్, ఎడ్యుకేషన్ లోన్, బిజినెస్ లోన్, అలాగే మన స్కిల్ డెవలప్‌మెంట్ కోసం, అలా పర్సనల్ గ్రోత్ కోసం తీసుకునే లోన్స్ అన్నమాట. ఇలాంటివి మీ సంపదను పెంచుతాయి. ఇప్పుడు చెడు లోన్స్, బ్యాడ్ లోన్స్. ఇవి కేవలం మన కోరికలను తీర్చడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరియస్ ఫోన్, అవసరం లేని షాపింగ్, అలాగే క్రెడిట్ కార్డ్ బిల్స్, వెకేషన్స్ కోసం తీసుకునే లోన్స్. ఇలాంటి లోన్స్ మన ఆదాయాన్ని పెంచవు సరికదా, మన నెలవారీ ఖర్చులను మాత్రం ఖచ్చితంగా పెంచుతాయి. సో, ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈఎంఐ ట్రాప్ అంటే ఏమిటి? చెప్పాలంటే ఈఎంఐ ట్రాప్ కాదండి. అది ఏంటంటే మనం చూసే విధానాన్ని బట్టి అది ట్రాపా? కాదా? అనేది తెలుస్తుంది. ఇప్పుడు అది మనం మంచి పర్పస్ కోసం తీసుకొని దాన్ని సరైన సమయానికి మనం పే చేయగలిగినట్లయితే అది మన పర్సనల్ గ్రోత్‌కి ఎంతో బూస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం రాంగ్ పర్పస్‌లో తీసుకున్నప్పుడే అది ఒక ట్రాప్ లాగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. సో, ఈఎంఐ చూడటానికి చిన్న మొత్తంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒక పర్సన్‌కి 4, 5 ఈఎంఐస్ ఉన్నాయనుకుందాం. ఎగ్జాంపుల్ ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్, అలా ఫోన్‌కొచ్చి నెలకి 2,000, బైక్‌కి 3,000, పర్సనల్ లోన్‌కి 5,000, అలాగే క్రెడిట్ కార్డ్ ఈఎంఐకి 4,000. సో, ఈ మొత్తం ఈఎంఐలు కలిపి 14,000 పర్ మంత్ పే చేస్తున్నాడు. సో, అప్పుడు మన జీతం 35,000 అనుకున్నట్లయితే దాదాపుగా 35,000లో 14,000 అంటే సగం పైగా ఈఎంఐలకే వెళ్తుంది. మన జీతంలో సగం ఈఎంఐలకి వెళ్తుందంటే మన లైఫ్‌ని ఇంకెలా లీడ్ చేస్తాం? ఇప్పుడు హౌస్ రెంట్, అలాగే గ్రోసరీస్, ఇంట్లో ఫుడ్, ఇలాంటివన్నీ ఇబ్బందే కదా! సో, ఈఎంఐ ట్రాప్ నుంచి మనం తప్పించుకోవాలి. అంటే మనం ముందుగా అవసరం లేని లోన్స్‌ని తీసుకోకుండా ఉన్నట్లయితే ఈఎంఐ ట్రాప్ నుంచి బయటపడొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఈఎంఐ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్, అవసరం లేని లోన్స్ తీసుకోకండి. సెకండ్ పాయింట్, మీకు మొత్తం ఈఎంఐలు కలిపి మీ మంత్లీ ఇన్‌కమ్‌లో
30-40% కన్నా ఎక్కువ లేకుండా చూసుకోండి. అలాగే మన అవసరాల కోసం అప్పులు చేయొద్దు. క్రెడిట్ కార్డ్ పూర్తి బిల్లును చెల్లించండి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్‌ని సిద్ధం చేసుకోండి. హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్‌ని ముందుగా క్లోజ్ చేయండి. సో, గుర్తుంచుకోండి, లోన్ అనేది ఒక సాధనం మాత్రమే. దాన్ని మనం తెలివిగా ఉపయోగిస్తే అది మన కలలను నెరవేర్చుతుంది. ఆలోచించకుండా ఉపయోగించినట్లయితే అది మనల్ని అప్పుల బారిన పడేస్తుంది. కాబట్టి ఈఎంఐ చూసి లోన్ తీసుకోకండి. మన అవసరం మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని వాటిని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మాత్రమే లోన్ తీసుకోవాలా లేదా అనే నిర్ణయం చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫినాన్షియల్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన ఇంటి బడ్జెట్ గురువు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.